పిఎస్ఎల్ 2026 సమయంలో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ నసీం షాపై పీసీబీ భారీ జరిమానా కూడా విధించినట్టు కూడా తెలుస్తుంది. ఇది పెద్ద వివాదంగా కూడా మారింది. ఇది సాధారణ సోషల్ మీడియా పోస్ట్ విషయం కాదు, రాజకీయ అంశం, కాంట్రాక్ట్ సంబంధించిన రూల్స్, క్రికెట్ బోర్డ్ పవర్ అన్నీ ఇందులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అసలు ఏం జరిగింది ఒకసారి తెలుసుకుందాం. పిఎస్ఎల్ 2026 ఓపెనింగ్ మ్యాచ్కు పంజాబ్ సీఎం మరియం నవాజ్ ప్రత్యేక అతిథిగా వచ్చారు. ఆమెకు చాలా గ్రాండ్గా వెల్కమ్ కూడా ఇవ్వడం జరిగింది అక్కడ. దీనిపై నసీం షా ట్విట్టర్లో ఒక పోస్ట్ కూడా చేయడం జరిగింది. ఆ పోస్ట్ ఏంటంటే, వై ఈజ్ షీ బీయింగ్ ట్రీటెడ్ లైక్ ది క్వీన్ ఎట్ లార్డ్స్, అంటే ఆమె లార్డ్స్ స్టేడియంలో క్వీన్గా ఎందుకు ట్రీట్ చేస్తున్నారు అనే అంశాన్ని ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఆయన సర్కాస్టిస్ట్గా ఈ యొక్క కామెంట్ కూడా చేయడం జరిగింది. ఈ ట్వీట్ తర్వాత పెద్ద రాజకీయ వివాదంగా మారడం జరిగింది. ట్వీట్ వైరల్గా మారడంతో వెంటనే ఆ ఒక ట్వీట్ని డిలీట్ కూడా చేశారు. నా అకౌంట్ హ్యాక్ అయిందని చెప్పడంతో పీసీబీ అది నమ్మలేదు. షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చి చివరికి భారీ జరిమానా కూడా విధించడం జరిగింది. ఆ జరిమానా ఎంతంటే PK20 పాకిస్తాన్ దాంట్లో 20 మిలియన్, అంటే భారత్ డబ్బుల్లో సుమారు 67 నుంచి 68 లక్షల వరకు ఉంటుంది. ఇది పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలోనే చాలా అతిపెద్ద జరిమానాలో ఇది ఒకటని కూడా చెప్పుకోవచ్చు. పీసీబీ ఎందుకంత పెద్ద ఫైన్ వేసిందంటే కొన్ని రూల్స్ కూడా ఉంటుంది. పీసీబీ అధికారిక కారణాలు కూడా ఉన్నాయి. సెంట్రల్ కాంట్రాక్ట్ ఉల్లంఘన, ప్లేయర్లు రాజకీయ వ్యాఖ్యలు చేయకూడదు, దాంతోపాటు సోషల్ మీడియా పాలసీస్ ఉన్నాయి. అందులో ఉల్లంఘన, బోర్డ్ ప్రభుత్వం అధికారులపై కామెంట్ చేయకూడదు అనేది, లీగ్ సంబంధించి ఇమేజ్ డ్యామేజ్, ఓపెనింగ్ మ్యాచ్లో రాజకీయ వివాదం రావడం, కొంత అధికారిని పబ్లిక్గా విమర్శించడం. పీసీబీ ఇవన్నీ కూడా గమనించిన తర్వాత డిసిప్లినరీ బ్రీచ్గా కూడా భావిస్తూ ఈ యొక్క భారీ జరిమానా కూడా విధించినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఇది పాకిస్తాన్ వ్యాప్తంగా కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు రాజకీయాలే కాకుండా పూర్తి స్థాయిలో క్రికెటర్లో కూడా ఈ యొక్క జరిమానా చర్చ చాలా వరకు జరుగుతున్నట్టు తెలుస్తుంది.